సుమన్ ఐటీ టీవీకి స్వాగతం. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుఎస్ చిప్ మేకర్ ఇంటెల్ తన ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వబోతోందా? గతేడాది 5% ఎంప్లాయీస్ ను ఇంటికి పంపిన కంపెనీ మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోనుందా? ఈసారి కూడా వేలాది మందిని లే ఆఫ్ చేయనుందా అంటే అవుననే సమాధానమే కనిపిస్తుంది. రాబోయే వారం 10 రోజుల్లో ఇంటెల్ మరిన్ని జాబ్ కట్స్ ఉంటాయని తెలుస్తోంది. బ్లూంబర్గ్ ఈ విషయాన్ని వెల్లడించింది. పర్సనల్ కంప్యూటర్స్ అండ్ సర్వర్ మార్కెట్ లో ఇంటెల్ మేజర్ రోల్ ప్లే చేస్తోంది. అయితే దానికి అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఐఎన్సి, నివీడియా వంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చిప్స్ తయారీలో అవి ముందంజలో ఉన్నాయి. ఈ ప్రభావం ఇంటెల్ పై పడుతోంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. జాబ్ కట్స్ అందుకు మార్గంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో 2022-2023లో భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటెల్ తొలగించింది. ఇప్పుడు కూడా అదే అమలు చేయాలని భావిస్తోంది. దీని ద్వారా 2025 నాటికి ఆ కంపెనీకి $10 బిలియన్ ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. మన కరెన్సీలో అది 83,000 కోట్ల దాకా ఉంటుంది. లే ఆఫ్స్ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంటెల్ ఎంప్లాయీస్ లో ఆందోళన మొదలైంది. ఎంతమందిపై ఈ ప్రభావం పడుతోందోనని వాళ్ళు కంగారు పడుతున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.